దేవుని సేవకుడా, మాకు చాలా పాటలు వచ్చు, కానీ మేము ఏ చర్చికి వెళ్ళినా ఈ పాటే పాడాలని నిబంధన చేసుకున్నాం. ఏ పాట అది? నా జీవిత కాలమంతా నిన్నే స్తుతింతును, మేమున్నంత వరకు నిన్నే కీర్తింతును, నీ నిబంధనలన్నీ మరువక ధ్యానింతుము, నీ నిబంధనలన్నీ మరువక ధ్యానింతును యేసయ్యా, మే మరువక ధ్యానింతుము. మేము బతికినంత కాలం నీ నిబంధనలు మేము మరువక ధ్యానిస్తాం. కారణం ఏంటి? ఎందుకని మీరు అలా తీర్మానం చేసుకుంటున్నా? అప్పుడు చెప్పారు, అయ్యా మాది ఫలానా ప్రాంతం, మేము మా ఊర్లో ప్రతికి ఒక వ్యాపారం చేసే వాళ్ళమే, ఒక చిన్న వ్యాపారంగా ప్రారంభించాం, అది మాకు విస్తరించబడింది, ఆనందంగా గడుపుతున్నాం, ఎన్నో సంపాదించుకున్నాం, జీవితాల సంతోషంగా వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు కన్నుబడిందో, ఎవరు దిష్టి తగిలిందో, ఎవరు శపించారో మాకు తెలియదు, కానీ నెల రోజుల్లో మా వ్యాపారం మొత్తం పాడైపోయింది. చివరికి మా పరిస్థితి ఎలా వచ్చిందంటే తినటానికి కూడా ఆహారం లేదు. అయ్యో ఎవరన్నా తీసుకొచ్చి ముద్ద పెడితే, మా బంధువులు ఒక ముద్ద పెడితే బాగుండే, ఆ పరిస్థితికి వచ్చేసాం. వ్యాపారం బాగున్నప్పుడు అందరూ మమ్మల్ని పలకరించారు, మా ఇంటి చుట్టూ అందరూ చుట్టాలే. ఎప్పుడైతే మా వ్యాపారం పాడైపోయిందో, వ్యాపారం లాస్ వచ్చిందో, ఎవరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. బాగున్నావని అడిగేవాళ్ళు లేరు, ఎలా ఉన్నావని అడిగేవారు లేరు, బతుకున్నావా చచ్చిపోయాం లేదని చూసేవాళ్ళు కూడా లేరు. ఇలాంటి సందర్భంలో మేము ఒక నిర్ణయానికి వచ్చాం, అయ్యో మనం బాగున్నప్పుడు అందరూ మన చుట్టూ ఉన్నారు కదా, ఈరోజు ఎవరు మన పలకరించట్లేదే, ఎవరు మనతో మాట్లాడటానికి ఇష్టపడట్లేదే, మాకు అండగా ఉన్న వాళ్ళు ఈరోజు లేపేసరికి మాకు బాధ కలిగి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, అయ్యా పిల్లలు కూడా కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నాం, ఇలాంటి సందర్భంలో నేను నా కుటుంబం చనిపోవాలనుకున్నాం, చనిపోదామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేసాం. ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించింది, నా కుమారుడా, వాళ్ళకి చనిపోవాలనుకున్న సందర్భంలోనే ఒక పాస్టర్ గారికి ఒక రూపంగా వచ్చి, ఆ ఊర్లో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ గారి రూపంలో వచ్చి, మీరు చనిపోతే ఇష్టం లేదు, దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు. వాళ్ళు చనిపోవాలనుకుంది ఎందుకో తెలుసా? తింటాకి తిండి లేక కాదు, ఎందుకు? పలకరించే వాళ్ళు లేక. ఆ రోజు మేము చనిపోతున్నప్పుడు ఒక దేవుని సేవకుడు ద్వారా దేవుడు మమ్మల్ని పలకరించాడు.